హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ టు అశ్వ మీడియా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరేషన్ బాయ్స్ లో ఈమెయితే కొంచెం యాక్టింగ్ చేయడం జరిగింది సో ఆమె పేరు కావేరి సో ఆమెతో మాట్లాడడం సో హాయ్ కావేరి హాయ్ గోపి సో రీసెంట్ గా పరేషన్ బాయ్స్ టీమ్ లో ఉన్న బబ్బు వాళ్ళ డాడీ చనిపోవడం జరిగింది అసలు ఆయనకి ఏమైంది అంటే ఆయనకి కొంతమంది ఏమంటున్నారు అంటే గోపి యాక్సిడెంట్ అంటున్నారు కొంతమంది ఆయన ఫుల్ డ్రింక్ చేయడం వల్ల లంగ్స్ ఖరాబ్ అయినాయి అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు అంటే నాకు హార్ట్ అటాక్ ఇంకా కొంతమంది ఆయన కొంచెం టెన్షన్ తీసుకోవడం వల్లనే ఆయనకి హెల్త్ ఖరాబ్ అయింది ఆ హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయినారు అట్లా అంటున్నారు కానీ మెయిన్ రీజన్ ఇప్పుడు నేను అక్కడ వర్క్ చేసిన వాళ్ళతో కాబట్టి నాకు కంపల్సరీ నేను చెప్పేది అయితే ఇది 100% నిజం ఆయనకి ఇట్లా జరగడానికి రీజన్ ఏంటి అంటే ఆయన చనిపోయకంటే ఒక 10 days బిఫోర్ నుండి ఆయన హెల్త్ బాగాలేకపోవడం జరిగింది హెల్త్ బాగాలేదంటే ఏ విధంగా పెరాలసిస్ వచ్చింది ఆయనకి పెరాలసిస్ వచ్చి ఒక 3 days హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాడు కొంతమంది అంటున్నారు 10 days అని 1 month అని కానీ యాక్చువల్ గా 3 days నుండి ఆయన హాస్పిటల్ ఉన్నాడు 3 days హాస్పిటల్ ఉన్న తర్వాత అక్కడ ఆయనకి ఆపరేషన్ ఏదో చేయాలి గాంధీ హాస్పిటల్ ఉన్నాడు ఆయన అక్కడ ఆయనకి లైక్ ఆపరేషన్ చేయాలి అని అన్న తర్వాత అక్కడ నుండి ఆయన మళ్ళీ సిటీ న్యూరో హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది ఆడికి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆపరేషన్ చేస్తుంటే ఆయన అంటే లైక్ ఆయన బాడీ ఇంకా డ్రింక్ చేస్తాడు అది కూడా ఒక రీజనే అది కూడా ఒక రీజనే లంగ్స్ కి కూడా ఎఫెక్ట్ అయిందంట మళ్ళీ ఆయన సిగరెట్ అన్ని ఇంకా ఒకటేసారి తీసుకోవడం వల్ల అది ఒక ఇష్యూ అండ్ అట్ ది సేమ్ టైం పెరాలసిస్ వచ్చింది ఇక అన్ని ఆయనకు ఒకటేసారి బాడీకి అది అయిపోవడం వల్ల ఆయనకి ఇంత సివియర్ గా సడన్ గా అయిపోయింది సో గాంధీలో ఒక 3 days ఉన్న తర్వాత ఆయనకి ఇంకా ఆపరేషన్ కంపల్సరీ అక్కడ నుండి సిటీ న్యూరోకి తీసుకెళ్లిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఆపరేషన్ చేస్తుంటేనే ఆయనకి బాడీ సపోర్ట్ చేయలే ఇంకా మొత్తం బాడీలో పార్ట్స్ అన్ని ఆయనకి ఫెయిల్ అయిపోయినాయి ఇంకా సపోర్ట్ చేయలేకపోయినాయి ఆయనకు ఆపరేషన్ కి కూడా సో అట్లా అయినందుకు బాడీ సపోర్ట్ చేయలేదు అదే ఒకవేళ బాడీ సపోర్ట్ చేసింటే మేబీ ఆయన ఉంటుండే బాడీ సపోర్ట్ చేయనందుకు ఆయన ఇంకా సడన్ గా ఇట్లా ఎక్స్పైర్ కావాల్సి వచ్చింది ఇది మెయిన్ రీజన్ 10 మంది 10 రకాలుగా బ్లేమ్ చేస్తున్నారు చచ్చిపోయిన పైన కూడా అంటే చాలా మంది ఏమన్నారంటే ఉన్నట్టు కానీ ఇట్లా రిలేషన్ ఉంది వాళ్ళకని ఏదో చాలా మంది బయట రూమర్స్ నడుస్తుంది దానికి ఏమంటారు ఎందుకంటే నువ్వు వాళ్ళ టీమ్ లో చేసావు కాబట్టి అందుకే నేను ఆ రిలేషన్ అంటే ఏంటది రిలేషన్ అట్లాంటిది లేదు చూడు ఇమ్రాన్ అన్న అక్క పేరు ఏందో నాకు గుర్తులేదు అక్క నాకు అంత క్లోజ్ కాదు లైక్ ఇప్పుడు అదే ఇమ్రాన్ అన్న వాళ్ళ వైఫ్ అంటే మేము కలుస్తుండే వీడియోస్ షూట్స్ అప్పుడు కానీ ఇప్పుడు బబ్బు వాళ్ళ మదర్ తను కొంచెం హోమ్లీ బయటకు వెళ్ళి షూట్స్ అలాంటివి చేయదు ఆమె కొంచెం డీసెంట్ గా ఉంటారు సో బయటకి రావడం ఎక్కువ మాతోనైతే ఎక్కువ మాట్లాడలేదు జస్ట్ ఒకసారి హాయ్ అన్నది అంతే సో ఆమెకి ఇమ్రాన్ అన్నకి అట్లా రాంగ్ రిలేషన్ పెట్టినారు అదైతే అసలు కరెక్ట్ కాదు నాకైతే చాలా చీప్ గా అనిపించింది అక్క అని పిలుస్తాడు ఇమ్రాన్ అన్న ఆమెని మేము కలిసినాము చాలా సార్లు అక్క అని పిలిచింది సో ఆమెకి ఆయనకు అట్లా లింక్ పెట్టినారు ఆ లింక్ పెట్టడం వల్లనే వీళ్ళ హస్బెండ్ టెన్షన్ తీసుకొని హెల్త్ ఖరాబ్ అయింది అని ఇప్పుడు హెల్త్ కి ఆయన బాడీలో మొత్తం పార్ట్స్ అక్కడ సపోర్ట్ చేయకపోవడానికి రీజన్ ఇంకా ఆయన టెన్షన్ తీసుకున్నందుకే అని ఇంకా మొత్తం వీళ్ళిద్దరి పైన పెట్టేస్తున్నారు ఇమ్రాన్ అన్న పైన అండ్ అక్క పైన కానీ అట్లయితే ఏం లేదు రిలేషన్ అయితే ఏం లేదు వాళ్ళు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ గానే ఉంటారు ఓకే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా సో చనిపోయినప్పుడు వాళ్ళ టీం మొత్తం వచ్చారు బట్ ఇమ్రాన్ ఖాన్ అయితే రాలేదు దేనికి రాలేదు అంటున్నారు ఎందుకు రాలే అంటే ఆయన బెట్టింగ్ యాప్స్ వల్ల కొంచెము ఇక్కడ లేడు కదా ఆయన లేడు ఆయన ఇక్కడ గోవానా ఇక్కడికి వెళ్ళినాడు ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ సో ఇక్కడ లేడు ఆయన ఆ రీజన్ వల్ల ఆయన రాలేకపోయినాడు ఒకవేళ ఆయన ఇక్కడ ఉంటే ఇప్పుడు వచ్చేసిండు కదా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఇమ్రాన్ అన్న సో ఆయన ఇక్కడనే ఉన్నాడు ఇప్పుడు వెళ్ళి కలిసినాడు కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు కానీ ఇక చనిపోయినప్పుడు ఎందుకు రాలే అంటే ఆయన ఇక్కడ లేడు కాబట్టి రాలేకపోయినాడు కానీ ఎందుకో బెట్టింగ్ యాప్స్ వల్లనో ఎందుకో కానీ ఇమ్రాన్ అన్న అయితే మస్తు బ్లేమ్ చేస్తున్నారు అంతే ఏంటంటే బయట ఒక టాక్ ఈ 2025 అనేది పరేషన్ బాయ్స్ టీమ్ కి అసలు కలిసి రాలేదు అని చెప్తున్నారు దానికి ఏమంటావు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము లైవ్ లా చూస్తున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి మరి నిజంగానే కలిసి రాదేమో ఈ ఇయర్ మొత్తం అని అయితే ఇప్పుడు మనం ప్రూఫ్ తో చూస్తున్నాం కదా మనం ముందు జరుగుతున్నాయి అన్ని చూస్తున్నాం మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ అని అన్నకి కొంచెం టెన్షన్ ఉండే ఇప్పుడు మళ్ళీ ఇది అంటే వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ హస్బెండ్ చనిపోవడానికి అన్నకి రిలేషనే లేదు కానీ అది ఎక్కడో లింక్ అయ్యేటట్టు జనాలు అట్లా చేసేసినారు అంతే కానీ అక్కడ రాంగ్ రిలేషన్ అయితే ఏం లేదు ఇప్పుడు మరి ఎందుకంటే ఇప్పుడు బబ్బు వాళ్ళ ఫ్యామిలీ అనేది చాలా చిన్న ఫ్యామిలీ వాళ్ళ ఫాదరే మొత్తం చూసుకుంటూ ఉంటారు ఇల్లు మొత్తం కూడా ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు బబ్బు కూడా చాలా చిన్నవాడు సో వాళ్ళ పరిస్థితి ఏంది ఫ్యామిలీ పరిస్థితి ఏంది అంటే చూడు ఇప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి లైక్ ఇప్పుడు
మనం కూడా ఛానల్ గురించి మనం కూడా వెళ్ళాలనుకున్నాం, కవరేజ్ గురించి, బైట్స్ గురించి. సో అక్కడికి యాక్చువల్ గా మేము అక్కడికి వెళ్ళి మన ఛానల్ నుండి ఒక వీడియో తీసుకొని వాళ్ళ వైఫ్ తోని, వాళ్ళ సిస్టర్ బబ్బు వాళ్ళ సిస్టర్ తోని, బబ్బుతో కూడా కలవడానికి ట్రై చేసినాం. కానీ అక్కడ కొంచెం అంటే లైక్ నేను ఇప్పుడు అక్కడ వాళ్ళతో పాటు వర్క్ చేసినా కానీ నాకే వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు మన మీడియా వేరే ఛానల్స్ వాళ్ళు వేరే ఛానల్ వాళ్ళు ఎవరైతే వెళ్ళినో వాళ్ళకు కూడా వాళ్ళు ఏం షూట్ చేసుకొని ఇస్తలేరు అని తెలుస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు సెటిల్డ్ ఏం కాదు. ఇప్పుడు ఈయన బబ్బు వాళ్ళ డాడీ ఆయనతోనే ఇంకా ఫ్యామిలీ మొత్తం గడిచేది. ఇప్పుడు మరి ఏమో ఇంకా సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో చూడాలి. ఇంకా ఇప్పుడు బబ్బు ఉన్నా గానీ ఆయన ఇంకా అంత ఎర్నింగ్ చేసే అంత స్టేజ్ లో అయితే లేడు, చేయట్లేడు. చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఇగో ఆయన కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఆయన కూడా లింక్ ఉంది అంటున్నారు, ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ చేసినారు అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో ఇంకా వాళ్ళకే తెలుసు. లైక్ ఇప్పుడు నేను కూడా వీడియోస్ చేయక చాలా రోజులు అయింది, నేను అంత టచ్ లో కూడా లేను. రెవెన్యూ ఎంత వస్తుంది అంటే చెప్పలేము, ఒక 3 to 4 lakhs వరకు. అంతేనా? 3 to 4 lakhs అంటే నేను ఇప్పుడు వర్క్ చేసి ఎంత నియర్లీ ఒక 2 years అయిపోయింది. చాలా రోజులు అయింది నేను వాళ్ళతో చేసి. అప్పుడు ఇప్పుడు ఇంకా మేబీ డబల్ అయి ఉండొచ్చు కదా, చెప్పలేము. సో మరి ఇప్పుడు బబ్బుకి అండగా పరేషన్ బాయ్స్ టీం ఎవరుతున్నారు, ఇమ్రాన్ ఖాన్ అండగా ఉంటారు. ఆబ్వియస్లీ ఉంటారు వాళ్ళు. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత కూడా ఫస్ట్ ఇమ్రాన్ అన్న అటు నుండి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ బబ్బుని వెళ్ళి కలవడం జరిగింది. అట్లా మన వీడియోస్ కూడా చూస్తున్నాం కదా. నేనైతే వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడలేదు, వాళ్ళతో పాటు కలిసి ఉన్న వాళ్ళు నాతో టచ్ లోనే ఉంటారు. ఇప్పుడు మేము ఇంకా నెక్స్ట్ వీడియో కూడా చేయాలనుకున్నాం కానీ నాకు టైం లేకనే వెళ్ళలేదు, అట్లా చేయలేకపోయినా. ఒకవేళ నేను వీడియో చేయడానికి వెళ్తే నేను ఇప్పటికీ అక్కడనే ఉంటుండేమో. మంచోడు తమ్ముడు, అట్లేం లేదు. లైక్ కామెడీ చేయడం మంచిగా ఉంటాడు, అట్లా రాంగ్ నాకైతే అసలు ఏ రోజు డౌట్ రాలేదు. వాళ్ళ మమ్మీ మాతో మాట్లాడినప్పుడు ఇమ్రాన్ అన్నని వాళ్ళ మమ్మీని చూసి కూడా అంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఇప్పుడు సో అండ్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి అట్లా ఏ రోజు అనిపించలేదు. వాళ్ళైతే నార్మల్ గా ఉంటారు. అసలు ఇమ్రాన్ అన్న కూడా మా అందరితో ఎట్లుంటాడు అట్లనే ఉంటాడు ఆమెతో. కానీ అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఇవన్నీ ఒక బ్లేమ్ అని చెప్పుకోవచ్చు అంతే తప్ప ఏం లేదు అక్కడ. ఆ చనిపోయిన మనిషి మీద కూడా బద్లాం లేపుతున్నారు. ఏదో ఒక కొత్తగా ఇంకా యాక్సిడెంట్ అయిందని చెప్పి హార్ట్ అటాక్ అని, కానీ అక్కడ ఉన్నది చెప్తలేరు. లేనివన్నీ అక్కడిక్కడ అవుతున్నాయి కానీ ఉన్నాయి మాత్రం ఎవరు చెప్తలేరు. ఫైనల్ గా ఏం చెప్తావు అంటే ఇంకా ఆయన తలరాత అక్కడికి ఉంది, చనిపోయినాడు. కానీ ఇట్లా చనిపోయిన వాళ్ళని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని నేనంట. అంతే గోపి. అండ్ ఇంకొకటి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నేను ఇప్పుడు ఈ టీమ్ లో నేను వర్క్ చేసిన అని వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా అని అయితే అనుకోవద్దు. నేను వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళ ఒక్కొక్కల క్యారెక్టర్స్ ఏందో నాకు తెలుసు కాబట్టి ఉన్నది చెప్తున్నా నేను, అంతేగాని నేను వాళ్ళని సపోర్ట్ చేసినట్టు అయితే మాట్లాడట్లేదు.